హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? సో ఈరోజు ఈ వీడియోలో మా పాప వాళ్ళ స్కూల్లో అయితే యాన్యువల్ డే ఫంక్షన్ అయితే ఉంది. సో దానికోసమే మేమైతే వచ్చేసాము ఇక్కడికి. సో ఈ ప్రోగ్రామ్ ఎలా జరిగింది ఏంటిది అనేది ఫుల్ వీడియో చూడండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోదు. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ వీడియో. సో స్కూల్లో అయితే ఫస్ట్ అయితే ఎంటర్ అయిపోయాము. సో ఇటు సైడ్ వాళ్ళ గ్రౌండ్ ఇది. ఈ గ్రౌండ్ మొత్తం కూడా పార్కింగ్కి, వెహికల్స్ పార్కింగ్కి అయితే పెట్టేశారు. లోపలికైతే ఎంటర్ అయిపోయాను. సో వెళ్ళగానే ఫస్ట్ మా పాప కరాటే డ్రెస్లోనైతే కనిపించింది. ఇగో ఇక్కడ మిడిల్లో కూర్చుంది కదా తనే. సో వీళ్ళ కరాటే పర్ఫార్మెన్స్ ఉంది అంట. అండ్ ఇక్కడ వచ్చేసి మదర్స్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళతో వాళ్ళ మదర్స్ అయితే ఇక్కడ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఆ పాటకే మా పిల్లలు కూడా డ్యాన్స్ చేస్తున్నారంట. సో ఆ పాట వినగానే వీళ్ళందరూ అయితే ఆల్రెడీ వచ్చిన డ్యాన్సే కదా, మళ్ళీ మనం కూడా ప్రాక్టీస్ చేసుకుందామని ఆ హ్యాపీనెస్లో వీళ్ళందరూ కూడా మళ్ళీ డ్యాన్స్ చేస్తున్నారు. చూడండి, వీళ్ళైతే కరాటే డ్రెస్లోనే, కరాటే పర్ఫార్మెన్స్ ఉంది వీళ్ళకి, అయినా కూడా ఇగో వీళ్ళు చూడండి మస్తు డ్యాన్స్ చేస్తున్నారు. అసలు వీళ్ళు ఆగట్లేదు. అసలు పాట వినగానే వీళ్ళ ఒళ్ళు తగ్గేది బాగా డ్యాన్స్ చేస్తున్నారు. ఇంకా వీళ్ళ డ్యాన్స్ అయిపోయాక కరాటే పర్ఫార్మెన్స్ అయితే ఉంది. సో ఈ కరాటే పర్ఫార్మెన్స్లో మీకు ఏమేమి నేర్పించారు చెప్పు? కటార్, నాన్ చాక్, సెల్ఫ్ డిఫెన్స్, టైల్స్ బ్రేకింగ్ ఇలాంటివన్నీ నేర్పించింది. సో ఆడపిల్లలకు ఈ సమాజంలో బతకాలంటే వాళ్ళకి కొన్ని బేసిక్గా సెల్ఫ్ డిఫెన్స్ అనేవి కంపల్సరీగా కావాలి. వాళ్ళు ఎప్పుడైనా పెద్ద అయ్యాక బయటికి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా వీళ్ళని విసిగించడం లాంటివి, వీళ్ళని ఇబ్బంది పెట్టడం లాంటివి ఏమైనా చేసినప్పుడు ఆడపిల్లలు తమను తాము రక్షించుకోవడానికి కొన్ని సెల్ఫ్ డిఫెన్స్ అయితే కంపల్సరీగా అవసరం వీళ్ళకి. ఎందుకంటే ఎల్లవేళలా తల్లిదండ్రులు వాళ్ళకి తోడుండరు కదా, వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు కానీ. సో అలాగా అందుకోసం అనేసి మా పాపనైతే కరాటే క్లాస్లోనైతే జాయిన్ చేశాము. సో ఫైనల్లీ వీళ్ళ కరాటే పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత వీళ్ళ బ్యాచ్ అందరు కలిసి లాస్ట్కి అందరూ కూడా ఒక పిక్ దిగేశారు. సో వీళ్ళ కరాటే అయిపోయిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని వాళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది. సో రెడీ అవుతున్నారు, దానికోసం అనేసి రెడీ అయిపోయారు కూడా. సో మేకప్ అదంతా కూడా రెడీ అయిపోయారు. సో ఇప్పుడు నేను వేసుకున్న జ్యువెలరీస్ వచ్చేసి వీళ్ళవే, ఎందుకంటే వీళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు అవి ఉన్నాయి కదా. సో ఎందుకో బాగున్నాయి అనిపించింది, ఒకసారి ట్రై చేద్దామా అనేసి నేనైతే వీళ్ళ జ్యువెలరీతో నేను కూడా ఆ జ్యువెలరీ పెట్టుకొని అండ్ నడుముకి వడ్డానం లాంటిది పెట్టుకొని మంచిగా 4 ఫోటోలు అండ్ ఒక వీడియో తీసుకొని వేరే వాళ్ళ సొమ్ము మనకెందుకు, అందుకని అక్కడి సొమ్ము వాళ్ళ సొమ్ము వాళ్ళకే ఇచ్చేసాను. సో తర్వాత పిల్లలైతే ఆకలి అవుతుంది అనేసి చెప్తూ ఉంటే మా పాపకు ఆల్రెడీ నేను ఫుడ్ తీసుకెళ్ళాను, కాకపోతే అది తిన్న తర్వాత కూడా ఇంకా ఆకలిస్తుందంట. ఏంటో అలా ఐటమ్స్ అక్కడ కొన్ని పెట్టేసరికి అవి చూడగానే ఆటోమేటిక్గా తిన్నా కూడా ఆకలిసేస్తుందంట. అందుకోసం అనేసి బయటికి తీసుకొచ్చేసి తనకి పానీపూరి అంటే బాగా ఇష్టం నా కూతురికి, అందుకోసం అనేసి పానీపూరి తినిపిస్తున్నాను ఇక్కడ. సో వాళ్ళు తినేటప్పుడు నేను చూస్తూ ఉండడం ఎందుకు, అందుకోసమని నేను కూడా వాళ్ళతో జాయిన్ అయిపోయా. సో ఫైనల్లీ ఫుడ్ అయితే ఇక్కడ చాలా రకాలుగానే పెట్టారు. ఐస్ క్రీమ్స్ అని, స్నాక్స్ ఐటమ్స్లలో ఇంకొన్ని రకాలు, సో అలా కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే పెట్టారు. సో ఇక్కడ మేమైతే అన్నీ ఏం టేస్ట్ చేయలేదు, ఒక పానీపూరి మాత్రమే తిన్నాము. సో అక్కడ తిన్న తర్వాత కొన్ని పర్ఫార్మెన్స్ అయితే మీకు చూపిస్తున్నాను ఇక్కడ. సో నేను సాంగ్ అయితే ప్లే చేయట్లేదు, ఎందుకంటే మన ఛానల్కి కాపీరైట్ స్ట్రైక్ లాంటివి పడతాయి కాబట్టి సాంగ్ మాత్రం ఏం ప్లే చేయట్లేదు, జస్ట్ వీడియోస్ చూపిస్తున్నాను. సో మంచిగా క్లాసికల్ డ్యాన్స్ అండ్ చిన్నపిల్లలు అందరూ కూడా రకరకాల డ్రెస్సులతో, రకరకాల పర్ఫార్మెన్స్తో చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో వాళ్ళ పేరెంట్స్ పిల్లల్ని అలా స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తున్నప్పుడు వాళ్ళు చూస్తుంటే కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు. సో ఇక్కడ చిన్నపిల్లలు అయితే చాలా బాగా డ్యాన్స్ చేశారు. వీళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. మమ్మీ, ఇంతకీ మా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఏది ఉంది? అది కాకపోతే అది లాస్ట్లో పెట్టాను, ఎందుకంటే ఇది చిన్నపిల్లలది కదా, స్టార్టింగ్ నుంచి తీసాను వీడియో. సో చిన్నపిల్లలకైతే స్టార్టింగ్ అంటే ఎల్కేజీ యూకేజీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే చిన్నపిల్లలు మళ్ళీ టైం ఎక్కువైతే వాళ్ళు ఉండలేరు కదా అనేసి వాళ్ళకైతే స్టార్టింగే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లాంటివి పెట్టారు. పెద్ద పిల్లలు కాబట్టి వీళ్ళకి తర్వాత అంటే క్లాసెస్ వైజ్గా లాగా పెట్టారన్నట్టు. సో ఇప్పుడైతే స్కూల్లో అన్ని క్లాసుల నుంచి క్లాస్ టాపర్స్ని పిలిచి
వీళ్ళకైతే సర్టిఫికేట్స్ అండ్ ప్రైజెస్ అయితే ఇచ్చారు. వాళ్ళ పేరెంట్స్ని పిలిచి మరి పేరెంట్స్ సమక్షంలో వాళ్ళకు ఒక సర్టిఫికేట్ అండ్ ప్రైజెస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో పేరెంట్స్ అందరు చాలా చాలా హ్యాపీ. అండ్ ఇక్కడ కొంతమంది పిల్లలు అయితే ఆర్మీ కాస్ట్యూమ్స్ వేసుకొని ఆర్మీ డ్యాన్స్ అయితే చేస్తున్నారు. సో ఇలాంటి ఆర్మీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ పిల్లలు చూడడం వల్ల కూడా పిల్లలకి దేశభక్తి పెరుగుతుంది. అండ్ ఆర్మీలో వాళ్ళు బార్డర్లో మన కోసం అండ్ మన దేశం కోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో అనేది కూడా పిల్లలందరికీ కూడా చాలా ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది ఇలా పర్ఫార్మెన్స్ లైవ్లో చూడడం వల్ల. అండ్ ఆర్మీలో పనిచేసే వాళ్ళ మీద పిల్లలకి కూడా రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది వాళ్ళ పైన. సో అది. అండ్ ఇంకా కొన్ని యాక్టివిటీస్ అయితే పిల్లలలో అయితే చాలా చాలా ఉన్నాయి. సో అందులో కొన్ని మాత్రమే చూపిస్తున్నాను ఇక్కడ నేనైతే. అవును మమ్మీ, ఇంతకీ మా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఏది? వస్తుంది ఇక్కడ చూడు. ఇప్పుడు ఇగో ఇది మీదే ఇది. సో మీరైతే అందరూ స్టేజ్ మీద అయితే వెళ్ళిపోయారు. సో ఇక మీ వీడియోనే ఇది. సో స్టార్టింగ్లోనైతే నేనైతే షార్ట్స్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. మీ డ్యాన్స్ అంటే వీళ్ళు ఏ సాంగ్స్కి అయితే డ్యాన్స్ అయితే చేశారో ఆ సాంగ్స్కి అయితే నేను షార్ట్ వీడియోలో కొన్ని డ్యాన్స్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. సో అవి చూడండి. ఇక్కడ మనకి కాపీరైట్ అలాంటివి స్ట్రైక్ పడతాయి కాబట్టి నేను వీళ్ళ డ్యాన్స్ కంప్లీట్గా అండ్ సాంగ్ని అవన్నీ కూడా మ్యూట్ చేసేసాను. సో వీళ్ళ డ్యాన్స్ కూడా నేను కంప్లీట్గా వీడియో తీసుకున్నాను, కానీ ఇప్పుడైతే పోస్ట్ చేయట్లేదు. షార్ట్స్ రూపంలోనైతే షార్ట్లలో అయితే పోస్ట్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు షార్ట్స్లో చూడండి మీరైతే. సో కనిపిస్తుంది కదా ఇక్కడ ఎండింగ్ నుంచి సెకండ్ మా పాప హెయిర్ లివ్ చేసుకున్నది కదా, ఆమెనే మా పాప. సో కొన్ని క్లిప్స్ మాత్రమే యాడ్ చేశాను నేను, కంప్లీట్గా వీడియో అయితే పెట్టలేదు నేను. అవును మమ్మీ, ఇంతకీ మా డ్యాన్స్ ఎట్లుంది? మస్తున్నది. మీ డ్యాన్స్కి ఏందిరా అసలు, మస్తు చేసిళ్ళు మీరైతే. ఎన్ని సాంగ్స్ అవన్నీ మొత్తం 4 సాంగ్లు మొత్తం డ్యాన్స్ ఎరగదీశారు. సూపర్గా చేసిళ్ళు డ్యాన్స్ అయితే. మీరే కాదు అందరు కూడా చాలా చాలా బాగా చేసిళ్ళు. ఇంతకీ మీరు ఏమేమి సాంగ్ మీద డ్యాన్స్ డ్యాన్స్ చేశారు? మలయాళ సాంగ్, 2 హిందీ సాంగ్లు, ఒక ఫోక్ సాంగ్. సో మలయాళీ సాంగ్, 2 హిందీ సాంగ్, ఫోక్ సాంగ్స్. సో చాలా బాగుంది డ్యాన్స్ అయితే. మస్తు ఎంజాయ్ చేసినాం మేము కూడా లాస్ట్కి. అంటే అరుచుకుంటాం మా పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు కదా అని అరుచుకుంటూ అందరం మేము మదర్స్ అందరం కూడా అరుస్తూ వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం అన్నట్టు. సో దాదాపుగా ఆ టైంలోనైతే చాలామంది పేరెంట్స్ అయితే వెళ్ళిపోయారు. చిన్నపిల్లల ఆ పేరెంట్స్ అయితే వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అవ్వగానే తీసుకెళ్ళిపోయారు వాళ్ళని. సో దాదాపుగా మొత్తం ఖాళీ అయిపోయారు స్కూల్లో అంతా. సో వీళ్ళ తర్వాత ఒక 9th క్లాస్ గర్ల్స్ పర్ఫార్మెన్స్ ఉంది, అంతే ఇంకా అయిపోయినట్టే. సో పిల్లలందరూ కూడా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అయితే వెళ్ళారు. అండ్ వాళ్ళ మొహాల మీద మేకప్లు అవన్నీ రిమూవ్ చేసుకొని ఫేస్ క్లీనప్ కోసం అనేసి వెళ్ళారు. ఆలోపు మేమైతే బ్యాగులు అవి సర్దేస్తున్నాం. వామ్మో మమ్మీ, మస్తు లేట్ అయింది, మస్తు అలసిపోయినాం మేమైతే. సో మా స్కూల్లో యాన్యువల్ డే మీకు ఎట్లా అనిపించింది కామెంట్లో రాయండి, ఇంకా లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా? ఇప్పుడైతే 9th క్లాస్ గర్ల్స్ అయితే పర్ఫార్మెన్స్ జరుగుతుంది, కాకపోతే ఫుల్ వీడియో అయితే పెట్టలేను, ఆల్రెడీ లెంత్ ఎక్కువైంది, మీరు చూడలేరు కాబట్టి, ఓకేనా? ఈ వీడియోస్ అయితే షార్ట్ రూపంలో వస్తాయి, డ్యాన్స్ వీడియో అయితే. సో తప్పకుండా షార్ట్స్ని కూడా చూసి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్.